ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. రావణ కాష్టంలా తగలబడే రాష్ట్రాన్ని చూడలేని తెలుగు గుండె ఘోష ఇది. ఆవేదన నుండి పుట్టిన సంకల్పం శిఖరంగా ఎదిగింది. కాని చెయ్యాలనుకున్నది చెయ్యడానికి ఎవ్వరూ సహకరించకపోయినా చేతులు ముడుచుకు కూర్చోలేక నా రాష్ట్రం కోసం నేను చేసిన ఈ చిరు ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఎప్పుడెప్పుడు భూమండలంలో బాధ ఏర్పడుతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఆ భగవదావతరణం కొత్త అవతారం ఎత్తింది. అదే మహాకూటమి. అంతఃకరణ శుద్ధితో ఆంధ్ర రాష్ట్రం కోసం ఏర్పడిన త్రిశక్తి స్వరూపం మహాకూటమి. అసలు ఈ అవసరం ఎందుకు ఏర్పడింది? ఒక అసమర్థ పరిపాలన వల్ల. పంచభూతాలు అందరివి. ఈ సత్యం మరచి ప్రజలను మూర్ఖులను చేసి కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ భేదాలు సృష్టించి విభేదాలు, ద్వేషాలు, విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను ఓటు బ్యాంకుగా మారుస్తోంది రాజకీయం. ఆ రాజకీయమే ఎన్నో అరాచకాలకు పునాది. అన్ని రాష్ట్రాలు, దేశాలు భూగోళం మీద ఉంటే ఒకే ఒక్క రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం భూగోళం కింద పాతాళంలో పడిపోయింది. రాజకీయ నాయకులు అబద్ధాలు నేరిస్తే, అకృత్యాలు చేస్తే రాష్ట్రాలు సర్వనాశనమవుతాయి. ఎప్పటికప్పుడు ఎవరు జెండా మోసినా వారి ఎజెండా అధికారమే. మేనిఫెస్టో పేరుతో వాగ్దానాలు గుమ్మరిస్తూ అధికారం కోసం డబ్బును వెదజల్లుతారు. పట్టేది దోమనైనా పామునంటూ బుకాయిస్తారు. పబ్లిక్ ని ప్రచారం పేరుతో పిచ్చివాళ్లను చేస్తారు. ఓట్లను కొని రాజకీయ పదవుల్ని దక్కించుకొని అధికార పీఠం ఎక్కిన స్వార్థపరుల చేతుల్లో రాష్ట్రం నలిగింది. కులాల పేరుతో కుంపట్లు రగిలించారు. మనుషులను కుళ్లబొడిచి, వ్యవస్థలను కూల్చి, ద్వేషాలను కార్చిచ్చుగా రగిల్చి పాలకులు ఏలికలవుతున్నారు. ఈ తరం నాయకులు ప్రాంతాల సంక్షేమాలు చూడరు, వర్గాల అభివృద్ధి చూడరు. రాజకీయం చేసేది రాష్ట్రం కోసం కాదు, స్వార్థం కోసం. ఇది ప్రజలు గుర్తించినప్పుడే ప్రజాస్వామ్యానికి భద్రత, భవిష్యత్తు. స్వార్థ రాజకీయ నాయకుల వల్ల ఎప్పుడూ ప్రజలకు మేలు జరగదు. కానీ పాలన చేతిలోకి వచ్చాక ఏవేవో సాకులు, గత ప్రభుత్వం మీద వైఫల్యాలు నెట్టేస్తూ వారి వల్లే తాము ఏమీ చేయలేకపోతున్నాం అంటారు. వాళ్ల స్వార్థాలకు అబద్ధాల ముసుగులు తొడుగుతున్నారు. దేశం, దేశసేవ, ప్రజాసేవ, ప్రజలు అంటూ మాటల కోటలు కట్టి వాగ్దానాల వరదలు పొంగించే నాయకులను ఎందుకు ప్రజలు నమ్ముతారు? స్వార్థం వల్ల, ఓటుకు అమ్ముడుపోయే అసలు సిసలు బలహీనత వల్ల. తాను తీసుకుంటున్న లంచం తన జీవితానికే కాదు, తన పిల్లల జీవితాలకు, తరువాతి తరాలకు కూడా గోతులు తవ్వుతుంది అన్న ఇంగిత జ్ఞానం లేకుండా తన ఓటును డబ్బుకు అమ్మేసుకుంటాడు ఓటరు. తుఫాన్లను తట్టుకొని నిలబడి ప్రకృతి బీభత్సాలను ఎదుర్కోగలిగిన ప్రజలు స్వార్థాలను, బలహీనతలను ఎదురించలేరు. అందుకే డబ్బుకు లొంగిపోతారు, ఓటును అమ్మేసుకుంటారు. ఓట్లను కొనుక్కుని గద్దెనెక్కిన వారి చేతిలో రాష్ట్రం భవిష్యత్తును, అభివృద్ధిని కోల్పోతుంది. అతిరథ మహారథ రాజకీయ ఉద్దండులం అని చెప్పుకొని ఏలుబడి సాగిస్తున్న నాయకులు ప్రజలకు ఏం చేశారు? వ్యవస్థలను, ప్రజలను అణగదొక్కడానికే అధికారం వాడారు. కొన్ని లక్షల ఎకరాలను మాగాణిగా మార్చే పోలవరం డ్యాంను ఎండగట్టారు. ఆంధ్రుల ఆశల హర్మ్యం అనుకున్న రాజధాని అమరావతిని శిథిలం చేశారు. రాష్ట్ర తలరాతను తిరగరాసేందుకు రాబోయే ఎన్నికలు సువర్ణావకాశం. ఒక ప్రభుత్వం స్థిరపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి పథం వైపు వెళ్లాలంటే ఎన్నో ప్రశ్నలు ఎదుర్కోవాలి, ఎన్నో సవాళ్లు స్వీకరించాలి. ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్, పరిష్కారం సూచించే మేధస్సు చంద్రబాబుది. దేశాన్నే విజయపథంలో నడిపించే రథ సారథి మోదీ. ఆంధ్ర రాష్ట్రం కోసం నడుం కట్టారు. కమలనాథుని సమర్థ సారథ్యం, పచ్చ జెండాకున్న దృఢ సంకల్పం, జనసేనాని సాహసం, మహాకూటమి త్రినేత్రాలు. రాష్ట్ర సంక్షేమం 1000 రేకుల పద్మంలా వికసించాలంటే, ఆంధ్ర ప్రజల జీవితాల్లో విజయ పవనాలు వీచాలంటే, ఆంధ్రలోకం మొత్తం పచ్చదనంతో నిండి బంగారు కాంతులతో కళకళలాడాలి అంటే అంతఃకరణ శుద్ధితో ఆలోచించండి. మీ ఓటు సరైన నాయకుడికి వెయ్యండి. సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ ద రైట్ పర్సన్ హూ నోస్ టు సర్వ్ పీపుల్.
నాట్ టు డిస్ట్రాయ్. అంతఃకరణ శుద్ధితో మీ ఓటును మహాకూటమికి వెయ్యండి. జై మహాకూటమి, జై సిబిఎన్, జై పవన్, జై నరేంద్ర మోదీ.